కోర్టులో ప్రశ్నలు వేయగానే పారిపోయే రకం కాదు ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఐఏఎస్ అధికారి. అనేకసార్లు కోర్టులు ఫేస్ చేశాడు ఆయన. నేను ప్రవీణ్ ప్రకాష్ అంటే చాలా గౌరవిస్తా. ఎందుకు అంటే నిజాయితీపరుడు, 10 పైసలు ఏ రోజున ముట్టినోడు కాదు. అధికారి ఎలా పనిచేయాలో నిజాయితీగా అనేది చేసి చూపించాడు. ప్రభుత్వాలు ఎవరున్నా సరే ప్రజల కోసం పని చెయ్యాలన్న ఐఏఎస్ ఉద్దేశాన్ని నెరవేర్చినోడు. తెలుగుదేశం హయాంలో అతన్ని దేవుడిగా చూపించారు, అధికారుల్ని అనేక మంది దేవుళ్ళుగా చూపించారు కదా. అట్లాగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు రోడ్ల ఎక్స్పాన్షన్ ఆయనే లేకపోతే బందర్ రోడ్డు పాతకం ఇప్పుడు ఏదైతే బీసెంట్ రోడ్డు స్థాయిలో ఉండేది, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు. ఆ రోజున చాలామంది తిట్టుకున్నారు. గాంధీనగర్ కానీ ఎన్ని పచ్చి బూతులు తిట్టుకున్నారు, కేసులు వేశారు, స్వయంగా వాదించాడు కోర్టులో. అట్లాగే గుంటూరు అప్పుడైనా అంతే. చివరికి ఆయనకు ఒక శిక్ష కూడా వేసినాయి కోర్టులు, మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ ఇవ్వకూడదు అని చెప్పి. అంటే కలెక్టర్లు ఇట్లాంటి మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ వేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చినా కూడా తను జనం కోసమే పనిచేశాడు. నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించాడు. లేకపోతే ఇన్ని దశాబ్దాల్లో ఎవడి వల్లనైనా అయిందా? మాటలు చెప్పడం, 1, 2 స్కూళ్ళు చూపించి ఇదిగో అని సర్టిఫికెట్లు చూపెట్టుకోవడం తప్పించి దాదాపుగా 3వ వంతు స్కూల్లో లేదా సగం స్కూల్లో ఇప్పటికే నాడు నేడు కింద బాగుపడ్డాయి. ఇంకా మిగతా స్కూల్ కూడా బాగు చేస్తున్నాడు. అతను ఉంటే మొత్తం బాగుపడతాయి. అలాగే బ్లాక్ బోర్డు మీద వైట్ చాక్ పీస్తో రాసుకునే రోజు దగ్గర నుంచి ఐఎఫ్పీలు తీసుకొచ్చి పెట్టినటువంటిది. ఇదంతా ఆషామాషి అయ్యే పని కాదు. ముఖ్యమంత్రులను ఒప్పించి సంతకాలు పెట్టించి, అట్లాగే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం ఏంటి అందులో అతను కొరిగేది 5 వేసులు అరగదు. కానీ వ్యవస్థ బాగు చేయాలన్నటువంటి ఒక కసి, అట్లాంటి వ్యక్తి మీద విషం చెమ్మడం అనేటువంటిది వాళ్ళు అశుద్ధం తినేవాడు తప్పించి ఎవడు చేయడు. ఎందుకంటే అతను నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని దొంగగా చూపించేవాడు నా దృష్టిలో అశుద్ధం తినేవాడు తప్పించి మరి ఎవడూలే కాదు. ఇది ఇప్పుడు ఎందుకంటున్నా అంటే నిన్న హైకోర్టు ఈ ప్రమోషన్స్ విషయంలో ఏదైతే లైబ్రేరియన్స్కి, పీడీలకి ఎట్లా ప్రిన్సిపల్గా వేస్తారంటూ నిలదీస్తున్నప్పుడు చక్కటి వాదన వినిపించారు. ఒక పవర్ఫుల్ వాదన. ప్రిన్సిపల్ ఆయా విద్యా సంస్థ పరిపాలనా వ్యవహారాలు చూస్తారు, జీవో 76 సరైందే, ఇది కోర్టుకు తేల్చి చెప్పారు. గతంలో జరిపిన నియామకాల గురించి కూడా వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ కేవలం పరిపాలనా వ్యవహారాల కోసం అయితే MBA డిగ్రీ పొందిన వాళ్ళని ప్రిన్సిపల్గా నియమించవచ్చని వ్యాఖ్యానించి దీనికి ఆయన బదులిచ్చారు. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం, రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో డిజిటల్ పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని గుర్తు చేశారు. దీని మీద ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అయితే టీచర్లందరినీ డిస్మిస్ చేసి కృత్రిమ మేధను వినియోగించవచ్చు కదా అని వ్యాఖ్యానించి మన విద్యాబోధన సంప్రదాయ పద్ధతిలో జరుగుతుందని గుర్తు చేసింది. దానికి ప్రవీణ్ ప్రకాష్ తన వాదన కొనసాగించారు. పదవి విరమణ చేసిన ఐఏఎస్ని యూనివర్సిటీల్లో వీసీలుగా నియమిస్తున్నారు. వాళ్ళకి ఆయా బోధనాంశాలపై అవగాహన ఉండదు. ఏదో ఒక సబ్జెక్టులో నిష్ణాతులైన వాళ్ళని జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్స్గా నియమిస్తున్నారు. విధానం డిగ్రీ కళాశాలలో కొనసాగుతుంది, దాన్ని జూనియర్ కళాశాలకు వర్తింపజేస్తున్నాం. ప్రిన్సిపాల్గా నియమితులైన పీడీ లైబ్రేరియన్లకు శిక్షణ ఇస్తున్నామని కోర్టుకు చెప్పారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ ఒక వ్యక్తికి సమన్యాయం చేస్తున్నామన్న పేరుతో వేల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, వ్యవహారంపైనే మా ఆందోళన అని వ్యాఖ్యానించి బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపాల్గా నియమిస్తే విద్యా ప్రమాణాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. దీంతో లైబ్రేరియన్లు, పీడీలకు ప్రిన్సిపాల్గా పదోన్నతి కల్పించే విషయంలో లోతుగా పరిశీలిస్తామని ప్రవీణ్ ప్రకాష్ కోర్టుకు నివేదించారు. అక్కడతో ఇది వాయిదా ఈ నెల 18కి వాయిదా వేసింది. ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మరి ప్రిన్సిపాల్గా బీకామ్ చదివినట్టు అదే ఎంకామ్ చదివినటువంటి ఆయన MA వాళ్ళకి ఎట్లాగా చెప్తారు, MSc వాళ్ళకి కోర్సులు ఎట్లా వేస్తారు? ఇంకోటి జ్యుడిషియరీనే తీసుకుందాం. ఒక జిల్లా, ఒక మ్యాజిస్ట్రేటు, తర్వాత ఏది డిస్ట్రిక్ట్ జడ్జు, ఇట్లాంటి పోస్టుల వాళ్ళకి కాకుండా హైకోర్టుల్లో లాయర్లుగా పనిచేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా ఇస్తున్నారు. సో జడ్జీలుగా, సుప్రీంకోర్టులో లాయర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి మరి ఏం అడ్మినిస్ట్రేషన్ తెలిసిందని, ఏం తీర్పులు తెలిసిందని ఇస్తున్నారు? వాళ్ళ వాదనలో ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా వాదించేది దాని మీదే కాబట్టి. అట్లాగే వీళ్ళైనా అదే విద్యార్థులతోనే కదా మమేకం అయ్యేది. ఇంకోటి మామూలు ప్రిన్సిపాల్ కంటే ఈవెన్ ప్రిన్సిపాల్ కూడా అవన్నీ టైం టేబుల్ అవన్నీ వాళ్ళు వేయరు, కింద స్టాఫ్కే ఇస్తారు. అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది అది కీలకం. ఇంకోటి వాళ్ళు రాజ్యాంగం ప్రకారం వాళ్ళని ఏమన్నా చేతకాని వాళ్ళకి చూపెట్టాలనుకుంటున్నాం మనం. లైబ్రరీ పీజీ చేసిన వాళ్ళే, లైబ్రరీలో పీజీ చేసిన వాళ్ళకి అక్కడ వచ్చేది ఆ పోస్టు, పీడీల్లో పీజీ చేసిన వాళ్ళకి ఆ పోస్ట్ వస్తుంది. అట్లాంటి వాళ్ళు పనికిరారని తేల్చడానికి రాజ్యాంగం వాళ్ళని ఆ పదవులకు అర్హత లేదని ఏ రాజ్యాంగంలో రాశారు? ఇది $1 మిలియన్ ప్రశ్న.